హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ భానుశేఖర్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే ద వికీపీడియా కాంట్ టెల్ యూ దీస్ థింగ్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్ బై ఇంద్రజిత్ శాంతారాజ్. సో ఈ బుక్ గురించి మనం పర్టికులర్గా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే జనరల్గా ఏదైనా మెటీరియల్ కావాలంటే మనకి బయట దొరుకుతుంది. లైక్ ఏదైనా పీడిఎఫ్ కావాలన్నా కానీ, మార్కెట్ స్ట్రాటజీస్ కావాలన్నా కానీ, లేదంటే ఇంకా ఏదైనా వీడియోస్కి సంబంధించినవి కానీ మనకు కావాలంటే దొరుకుతాయి. బట్ ఈ బుక్లో నాకు సైకాలజీ కనపడింది, ఒక ఎమోషన్ కనపడింది, అండ్ చాలా చాలా ఇండికేటర్లు చెప్తున్నప్పుడు మనం రియాలిటీలో ఎట్లా అయితే మన బ్రెయిన్ ఆలోచిస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా కనపడ్డది. అందుకని ఈ బుక్కి నేను సింక్ అయ్యి అండ్ ఈ బుక్ నాకు చాలా బాగా నచ్చి దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక డర్టీ సీక్రెట్ మాట్లాడుకుందాం. అదేంటంటే 90% యాక్యురసీ, 100% యాక్యురసీ, 200% యాక్యురసీ, ఈ విధంగా మార్కెట్లో పాసిబుల్ అవుతుంది అనుకున్నప్పుడు అది రిస్క్ రివార్డ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో నేను ఒక ట్రేడర్ని, డే ట్రేడర్ని. ప్రతిరోజు నేను ట్రేడ్ చేస్తుంటా. అయితే వారంలో నాకు వచ్చేసి 10 ట్రేడ్లు చేస్తా అనుకున్నాను. ఆన్ యావరేజ్గా 10 ట్రేడ్లు చేస్తా అనుకున్నాను. అండ్ 10 ట్రేడ్లు చేసినప్పటికి కూడా స్టాక్ మార్కెట్లో 50% ప్రాబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకున్నాను. సో ఇప్పుడు నా రిస్క్ రివార్డ్ అనేది ఎట్లుంటుంది? సో రిస్క్ రివార్డ్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ విన్ రేట్ డివైడెడ్ బై టోటల్ లూజ్ రేట్ ఇంటూ 100. ఇది కనుక మనం ఫాలో అయ్యి అండ్ రిస్క్ రివార్డ్ కనుక ఫాలో అయినట్టయితే సో మనకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంత మనం జస్టిఫై చేసుకోవచ్చు. సరే, ఇది బాగానే ఉంది. రిస్క్ రివార్డ్కి మనం జనరల్గా ఒక స్టాప్ లాస్ అండ్ ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటాం. సో విన్ రేట్ వచ్చేసి 50% అండ్ లూజ్ రేట్ వచ్చేసి 50% అనుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1000 రూపాయలు ప్రాఫిట్ ఉన్నప్పుడు 1000 రూపాయలు లూజ్ అవుతుంటాం. ఈ విధంగా మనకు 5 టైమ్స్ ప్రాఫిట్లో ఉన్నప్పుడు మనకి 5000 అనేది వచ్చింది. అదేవిధంగా 5 టైమ్స్ లూజ్ అయినప్పుడు మనకి 5000 అనేది పోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన రిస్క్ రివార్డ్ అనేది ఏం లేదు, కానీ మనం లూజ్ అయింది కూడా ఏం లేదు. ఎందుకంటే 5000 ప్రాఫిట్లో ఉన్నాం, 5000 లాస్లో ఉన్నాం, అండ్ అవి రెండు తీసేస్తే మనకు వచ్చేది 0 అండ్ మనం 0లో ఉన్నట్టే. కానీ మనం బ్రోకరేజ్ అనేది పే చేయాలి. అండ్ సెకండ్ కండిషన్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1:1.5 తీసుకుందాం. ఇక్కడ 1.5 రేషియోలో మనకి ప్రాఫిట్ వచ్చిందంటే 1 రేషియోలో మనకి లూజ్ అవుతుంటాం. అంటే ప్రతి ట్రేడ్కి మనం 1000 రూపాయలు అనేది లూజ్ అయినట్టయితే 1500 అనేది ప్రాఫిట్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు నేను 5 ట్రేడ్లు లూజ్ అయినందుకు గాను 5000 నా అకౌంట్లోకి వెళ్ళి కట్ అవుతుంది. అండ్ 5 సార్లు ప్రాఫిటబుల్గా ఉన్నందుకు గాను మనకి 7500 ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్లో నుంచి లాస్ తీసేసినట్టయితే టోటల్గా మనం 2500 ప్రాఫిట్లో ఉంటాం. ఇక్కడ 2500లోకి వెళ్ళి బ్రోకరేజ్ తీసేసినట్టయితే ఆల్మోస్ట్ 2000 అండ్ అబోవ్ పైననే ప్రాఫిట్లో ఉంటాం. ఇది మనకి సెకండ్ కండిషన్. అదేవిధంగా ఇప్పుడు 1:2 రేషియోలో మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రిస్క్ రివార్డ్ అనేది బాగా పనిచేస్తుంది. 1:2 రేషియోలో ఇప్పుడు మనం 1000 రూపాయలు లూజ్ అవుతున్నాం. ఈ 1000 రూపాయలు లూజ్ అయిన తర్వాత ప్రతి ట్రేడ్కి 1000 రూపాయలు లూజ్ అయితే అట్లా 5 టైమ్స్ తీసుకున్నట్టయితే 5000 లూజ్ అయింది. కానీ ఇక్కడ 2 రేషియోలో అంటే 1000 రూపాయలు లూజ్ అయినప్పుడు 2000 మనకు ప్రాఫిట్ వచ్చింది. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనం 5 సార్లు ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు 2000 ఇంటూ 5 టైమ్స్ అంటే 10,000 రూపీస్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ 10,000 మైనస్ 5000 ఇది తీసేసినట్టయితే 5000 రూపీస్ మనం ప్రాఫిట్లో ఉంది. ఇక్కడ ఫస్ట్ కేసులో మనం 0 లాస్ 0 ప్రాఫిట్, అదేవిధంగా మన చేతిలోకి వెళ్ళి బ్రోకరేజ్ కట్టాల్సి వచ్చింది. అండ్ సెకండ్ కేసులో మనం ఆల్మోస్ట్ 2000 రూపీస్ అండ్ అబౌవ్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇక్కడ మనం ఆల్మోస్ట్ కొంచెం ప్రాఫిట్లో ఉన్నాం. అదేవిధంగా థర్డ్ కేసులో చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 5000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ దాంట్లో కొంచెం బ్రోకరేజ్ తీసేసినట్టయితే మనకి ఆల్మోస్ట్ 4500 రూపీస్ అనేది ప్రాఫిట్లోనే ఉన్నాం. ఈ విధంగా మనకి రిస్క్ రివార్డ్ అనేది అన్ని కేసులలో పనిచేస్తుందా? సో ఈ రిస్క్ రివార్డ్ అనేది మనం కరెక్ట్గా ఫాలో అయినట్టయితే మనం మ్యాక్సిమంలో మ్యాక్సిమం ప్రాఫిట్లోనే ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రైట్, ఓకే. ఇప్పుడు మనం ఒక్కసారి డౌ థియరీలోకి వెళ్దాం. డౌ థియరీలో మనకి జనరల్గా 3 టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. అదేంటంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ సైడ్ వేస్ మార్కెట్. ఓకే, బాగానే ఉంది. అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? మార్కెట్ హయ్యర్ హైస్, హయ్యర్ లో, హయ్యర్ హై ఈ విధంగా ఫామ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది హయ్యర్ హైస్, హయ్యర్ లో అలా ఫామ్ అవ్వకుంటూ వెళ్ళినప్పుడు జనరల్గా ఫస్ట్లో చేసిన లో అనేది సెకండ్ చేసే లోకి టచ్ కాదు, అండ్ థర్డ్ టైం చేసే లోకి అసలుకే టచ్ కాదు. ఈ విధంగా మనకి హయ్యర్ హైస్, హయ్యర్ లోస్కి పోకుండా మనకి పైకే పోతుంది. బట్
మనం ఫెయిల్ అయ్యే కండిషన్స్, ఎందుకు ఫెయిల్ అవుతుంటాం, ఇలాంటి విషయాలు క్లియర్గా మనం ఈ బుక్లో మాట్లాడుకుంటాం. అదేవిధంగా మనకి డౌన్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు మనకి డౌన్ ట్రెండ్ లోవర్ లోస్ లోవర్ లోస్ లోవర్ లోస్ ఈ విధంగా మనకి ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్గా ఫస్ట్ చేసిన లో పాయింట్ ఏదైతే ఉన్నదో దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని అండ్ కిందకి వచ్చేటట్టు చూసుకుంటాం. కానీ మనం మ్యాక్సిమం ట్రేడర్స్ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి డౌ థియరీ ప్రకారం చూసుకుంటే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో కానీ అండ్ సైడ్ వేస్ మార్కెట్లో కానీ అండ్ ట్రెండ్ లైన్స్ మధ్యలో కానీ మనం ఎక్కడ చూసుకున్నా కానీ మ్యాక్సిమం ప్రాఫిట్లోనే ఉండాలి. మనకి మార్కెట్లో డే ట్రేడర్, స్వింగ్ ట్రేడర్, పొజిషనల్ ట్రేడర్, బ్రేక్అవుట్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్, ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనకి ఉన్న క్యాపిటల్ని బట్టి వాళ్ళు డిఫరెంట్ అండ్ వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ని బట్టి డిఫరెంట్ టైప్స్లో వాళ్ళు అనేది ఆపరేషన్స్ చేస్తుంటారు. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డే ట్రేడర్ అనే వాళ్ళు నెలకి వాళ్ళకున్న క్యాపిటల్ మీద 30 to 40% సంపాదించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా 90% యాక్యురసీతో సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా 90% అనేది పాసిబుల్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ పాసిబుల్ అయితే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అనే విషయాలు కూడా ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ఇప్పుడు డే ట్రేడర్ అనే అతను మనకి ఒక పాయింట్లో ఎంటర్ అయ్యి ఒక పాయింట్లో ఎగ్జిట్ అవుతుంటాడు. అతను కొన్ని నిమిషాల్లోనే తన ట్రేడ్ని కంప్లీట్ చేసుకొని బయటకు వస్తారు. అదేవిధంగా ఇన్వెస్టర్ అనే అతను కొన్నిసార్లు పొజిషన్ తీసుకొని కొన్ని రోజుల పాటు వెయిట్ చేస్తాడు. లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు, అదేవిధంగా కొన్ని సంవత్సరాలు లేదంటే కొన్ని నెలలు ఈ విధంగా హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇన్వెస్టర్ అనే వాళ్ళు మార్కెట్లో ఎప్పటికైనా ప్రాఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే మార్కెట్ ఎన్ని కండిషన్స్లో ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ ఎన్ని క్రైసిస్ వచ్చినప్పటికి కూడా లాస్ట్కి మార్కెట్ అనేది పైకి వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం మధ్యలో చూసుకున్నట్టయితే కరోనా సిచ్యువేషన్స్ అండ్ ఇంకా మార్కెట్ క్రాష్ అయిన సిచ్యువేషన్స్ మనకి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. కానీ ఎంత మార్కెట్లో అయితే ఎంత కిందకు పడ్డాయో అదే విధంగా బౌన్స్ బ్యాక్ అయినాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే అవి డ్రాప్ అయ్యేటప్పుడేమో 40 to 50, 60% డ్రాప్ అయితే దానికి 3 times అనేది ప్రాఫిట్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి లాంగ్ టర్మ్లో ఉన్నవాళ్ళు, పొజిషనల్గా ఉన్నవాళ్ళు మనకి ప్రాఫిట్లోనే ఉంటారు. బట్ వాట్ అబౌట్ స్వింగ్ ట్రేడర్స్ అండ్ డే ట్రేడర్స్? అలాంటి వాళ్ళని చూసుకున్నట్టయితే చాలామంది ప్రో ట్రేడర్స్ అనే వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు అండ్ డే ట్రేడింగ్ చేస్తారు. అయితే మనకి జీరోదా కానీ అబ్స్టాక్స్లో కానీ ఈ మధ్యకాలంలో ఒకటి చూస్తున్నాం. 99% ఆఫ్ ద డే ట్రేడర్స్ అండ్ F&O ట్రేడర్స్ ఆర్ ఫెయిలింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. దీనికి కారణాలు ఏంటి అండ్ ఈ కాలానికి సంబంధించి ఎందుకు ఫెయిల్ అవుతుంటారు, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, ఒక్కసారి ఫెయిల్ అయినప్పుడు ఒక పర్సన్ అనే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఈ విషయాలు మనకి ఈ రచయిత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. వన్స్ ఈ విషయాలన్నీ తెలుసుకున్నట్టయితే మనకి మార్కెట్ అనేది ఎంతో కొంత నేర్చుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనం ఒక ప్రో ట్రేడర్ అంత స్థాయికి ఎదక్కపోయినప్పటికి కూడా మనకి చాలా విషయాలు అంటే లాస్ కాకుండా ఉండడానికి ఒక మంచి సజెషన్ లాగా అయితే ఉపయోగపడుతుంది. రైట్, ఈ ఎండ్ ఆఫ్ ద బుక్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ నేర్చుకుంటారని అయితే నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. సో ఇన్వెస్టింగ్, ఒకవేళ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఏ పొజిషన్లో ఎంటర్ కావాలి, అదేవిధంగా నేను పెట్టుబడి పెట్టాలనుకుంటే ఏ పొజిషన్లో ఎంటర్ కావాలి, ఒకవేళ ఎంటర్ అవుతున్నప్పుడు నేను ఫాలో అయ్యే ఇండికేటర్స్ చక్కగా ఉన్నాయా లేదా అండ్ వాటిని క్రమబద్ధంగా ఫాలో కావాలంటే మనం ఏం చేయాలి, ఇలాంటి ప్రతి ఒక్క విషయం గురించి మనం ఈ బుక్లో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ బుక్ మనకు కంప్లీట్ కావడానికి మినిమం 3 to 4 ఎపిసోడ్స్ అయితే పడుతుంది. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అండ్ ఇంట్రడక్షన్ పార్ట్ తర్వాత ఒక 3 to 4 వీడియోస్ అయితే కంపల్సరీ వస్తాయి. నాకు తెలిసి ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇన్ కేస్ నచ్చినట్టయితే సో డెఫినెట్గా లైక్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.